ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 క్షేత్రజ్ఞ విభాగ యోగంలో జ్ఞానం లేక క్షేత్రం అనేదాన్ని చెప్తున్నారు. సారీ క్షేత్రజ్ఞ అంటే జ్ఞానం. క్షేత్రజ్ఞ విభాగమును మొదలుపెట్టి క్షేత్రాన్ని వర్ణించి చెప్పారు. ఈ క్షేత్రజ్ఞుని పొందే లక్షణాల సాధనాలను కూడా బోధించారు. ఇప్పుడు ఆ క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? అదే జ్ఞానము. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి చెప్తున్నారు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ దశతన్నాసదుచ్యతే. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ న సత్ న అసదుచ్యతే. ఇక్కడి నుంచి 13 నుంచి 19 వరకు ఉండేది జ్ఞేయం గురించి. అంటే ఆ జ్ఞానం ఏది తెలుసుకోవాలో దాని గురించి. ఏది తెలుసుకొనదగినదో, దేనిని తెలుసుకొని నువ్వు పరమానందాన్ని పొందుతావు, దానిని చక్కగా బోధిస్తాను. అంటే ఆ పరతత్వము సనాతనమైనది, పరబ్రహ్మము, సత్తు కాదు, అసత్తు కూడా కాదు, సదసత్తులకు అతీతము. ఎన్నో అతీతాలు చెప్పుకున్నాం. అందులో ఒకటి కార్యకారణ అతీతము. సదసత్తులకు అతీతము అంటే అదే అర్థం. సత్ అంటే హిరణ్యగర్భ బ్రహ్మ మొదలుకొని ఏదైతే ఉందో అది సత్. దానికి పైనున్నది అవ్యక్తము, అసత్, కారణము. కార్యము సత్, కారణము అసత్. ఇక్కడ సత్ కాదు అంటే సద్బ్రహ్మ కాదు, సచ్చిదానందం కాదు అని అర్థం తీయకూడదు. న అసత్ న సత్ ఇతి ఉచ్యతే. సదసన్నాసదుచ్యతే. న సత్ న అసత్ ఉచ్యతే. న సత్ నాట్ ద మేనిఫెస్ట్, నా సత్ నాట్ ది అన్మానిఫెస్ట్ సీడ్ ఫామ్ ఆల్సో. అంటే మాయా ఈశ్వరుడు, అవ్యక్తం అసత్, సత్ హిరణ్యగర్భ బ్రహ్మ సూత్రాత్మం. అక్కడి నుంచి కింద వరకు ఉన్నదంతా కూడా సత్. ఏమిటి ప్రమాణం? బృహదారణ్యకం. సత్యస్య సత్యం ప్రాణావై సత్యం. ప్రాణం అంటే హిరణ్యగర్భుడు. తేషాం వాటికి ఏషః ఈ పరబ్రహ్మము సత్యం. దట్ ఈస్ ద వన్ ఫ్రమ్ విచ్ ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్. సో ఇన్ దిస్ శ్లోక సత్ అండ్ అసత్. అసత్ is the Karana or the Avyakta, Maya and Ishvara,
and Sat is the Karya or the Hiranyagarbha down to a blade of grass. ఇది సత్తు కాదు, అసత్తు కాదు అని చెప్తున్నారు. ఇంకొక లక్షణం ఏమిటి? అనాదిమత్ అంటే ఆది అనేటటువంటిది లేనిది. దీనికన్నా హైయెస్ట్ ఏదైనా ఉందా? లేదు. అంచేత పరం బ్రహ్మ. సో పరం బ్రహ్మ, అనాదిమత్ పరం బ్రహ్మ. డోంట్ స్ప్లిట్ ఇట్ యాజ్ anadi matparam like that. That will not give a proper meaning, says Acharya. You should not split as anadi matparam, you should not say. Anadi mat param brahma. Anadi mat, అనాది అనేటటువంటి తత్వం మొత్తం అంతా అనాదితోనే నిండి ఉంది. అంటే ఏ విధమైన బిగినింగ్ ఎండ్ అనేవి లేనటువంటి తత్వం. పరం బ్రహ్మ, సూపర్మోస్ట్ సుప్రీం ఆత్యంతిక బ్రహ్మ. న సత్ న కార్యం న అసత్ న కారణం ఇది అని ఉచితే చెప్పబడుతోంది. అనాదిమత్పరం బ్రహ్మ న సదన్న సదుచ్యతే. అహమస్మి, అహమస్మి. अहम कौन है? हु एम आई? अहम अनादिमदस्मि, अनादिमत अस्मि. अहम अनादिमत, अहम अनादिमत. अहम परम ब्रह्म, अहम परम ब्रह्म, अहम परम ब्रह्म. अहमस्मि, अहमस्मि. अहम अनादिमत, अहम अनादिमत, अहम अनादिमत. अहम परम ब्रह्म, अहम ब्रह्म, अहम ब्रह्म, अहम ब्रह्म. अहम परम, अहम परम, अहम परम, अहम परम. अहम परम ब्रह्म. अहम न सत, अहम न असत, अहम न सत. I am not the product, karya. Aham na asat. I am not the bija rupa or the avyakta. Aham na sat, aham na asat. Then who am I? Aham param, aham brahma, aham anadimat, aham anadimat. Aham asmi, aham asmi. Aham anadimat, aham param, aham brahma. I am not the sat, all these manifested forms. Kshetram. I am not the avyakta or asat. I am not the maya or the Ishvara. I am the param brahma. I am the param. I am the Brahma. I am the knower of the field. I am the kshatrajna. Anadimat param brahma na sat na saduchyate. Anadimat param brahma na sat na asaduchyate. అటువంటి దాన్ని జ్ఞేయం, తెలియదగినది, ఏదైతే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలో అటువంటి దానిని జ్ఞేయం అన్నారు. ఇక్కడ యత్తత్ ప్రవక్ష్యామి, ఏదైతే తెలియదగినది ఉందో, ఏదైతే తెలుసుకోదగినదో, తత్ దానిని, దేనిని తెలుసుకొని నీవు ఆత్యంతిక అమృతత్వాన్ని పొందుతావో దానిని ప్రవక్ష్యామి, ప్రకృష్టేన వక్ష్యామి,
చక్కగా బోధిస్తాను. ఏదైనా తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని ఉంటుంది కదా వెంటనే. యత్ జ్ఞాత్వా, దేనిని తెలుసుకొని, అమృతం అశ్నుతే, ఆత్యంతిక అమృతత్వాన్ని పొందుతావు. ఏదో సాపేక్షిక అమృతత్వం కాదు. నాట్ ఎ రిలేటివ్ ఇమ్మోర్టాలిటీ, absolute immortality. Because this jnana is param, this jnana is Brahma, this jnana is anadimat, and this is beyond the cause and effect. न सत् न असद उच्यते యజ్ఞాత్వా, దేనిని తెలుసుకొని, జ్ఞాత్వా అసమాపక క్రియ, త్వా ప్రత్యయం, యజ్ఞాత్వా అమృతమశ్నుతే, you reach the immortality, you gain the immortality. కృష్ణ పరమాత్మని అడిగాడు 6 విషయాల గురించి చెప్పమని. క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని ఒక శ్లోకంలో కొన్ని పుస్తకాల్లో ఉంది. అందులో క్షేత్రం చెప్పడం జరిగింది, క్షేత్రజ్ఞునేం చెప్పలేదు. ఇంకాను జ్ఞానం చెప్తున్నారు. ఈ జ్ఞానం ఏదైతే మనకు తెలిసిపోతుందో అదే దాన్ని తెలుసుకోవలసినది అంటున్నారు. అదే క్షేత్రజ్ఞుడు, అదే పురుషుడు. యత్తత్ ప్రవక్ష్యామి, నేను ఇప్పుడు దేని గురించి అయితే అందరూ తెలుసుకోవాలో దాని గురించి చెప్తాను. తక్కిన జ్ఞానాలన్నిటినీ నేర్చుకోవచ్చు, మానను వచ్చు. ఎందుకు? ఏతజ్ఞానం ఇది ప్రోక్తం, అజ్ఞానం యతతో అన్యథ. ఎనీథింగ్ ఎల్స్ కమ్స్ అండర్ అజ్ఞాన, అపరావిద్య. దిస్ ఎలోన్ ఈజ్ ది పరావిద్య. ఆ జ్ఞానం, మిగతా జ్ఞానాలు నేర్చుకుంటే నేర్చుకో, మంచిది. తద్వద్భుక్తయే నతు ముక్తయే. ఆ జ్ఞానాన్ని తిండి పెడతాయి కానీ నిన్ను బయటపడేయవు, మోక్షం రాదు. ఇంక్లూడింగ్ ఆల్ ది రిచువల్ పోర్షన్ అండ్ ది ఉపాసన పోర్షన్. అహమస్మి, అహమస్మి. మిగతా జ్ఞానాలు లేకపోయినా పర్వాలేదు కానీ ఈ జ్ఞానము లేకుంటే నీకు కృతార్థత ఉండదు. యజ్ఞాత్వా, దేనిని తెలుసుకొని, తెలుసుకున్న తర్వాత జ్ఞానం ఉంటుందా? ఉండదు, ఒక్కటే ఉంటుంది. అమృతమశ్నుతే, మ్యారేజ్ మెడిసిన్. యజ్ఞాత్వా, దేనిని తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తావు, చేస్తే ఏమవుతుంది? డబ్బు వస్తుంది. డబ్బు వస్తే ఏమొస్తుంది? వస్తువులు వస్తాయి, సుఖ దుఃఖాలు వస్తాయి. పేరు వస్తుంది, దానివల్ల ఏమొస్తుంది? అహంకారం వస్తుంది. దాని నుంచి అహంకారమి భావంతో అన్నిటికీ నేనే కర్తనని భ్రమలో ఉంటాను. ఏ అదర్ జ్ఞానం తెలుసుకున్నా ఇట్ విల్ బి ఏ పెర్పెచువల్ సైకిల్ ఆఫ్ సంసార, బికాస్ దట్ జ్ఞాన విల్ లీడ్ టు సమ్ ఎఫెక్ట్ విచ్ ఇస్ టాంజిబుల్ ఇన్ ద వరల్డ్. కార్యమునకు దారితీస్తుంది. కార్యాలన్నీ మిథ్య, కార్యాలన్నీ అశివం, అమంగళం. కార్యకారణ విలక్షణం, అధిష్టాన అధ్యాస రహితమైనటువంటి స్థితియే మంగళం. అదే శివం, అదే పరం, అదే బ్రహ్మ, అదే అనాదిమత్. యజ్ఞాత్వా, దీనిని తెలుసుకుంటే
అమృతమశ్నుతే, అత్యంతిక అమృతత్వాన్ని పొందుతావు. ప్రాథమిక సమస్య ఏమిటి? అభద్రత, ఇన్సెక్యూరిటీ. ఒక వృద్ధురాలు రోజు ప్రార్థన చేస్తూ ఉండేది. 90 ఏళ్ళు అయిపోయాయి. ఓ భగవంతుడా, నన్ను ఎందుకు ఇంకా ఉంచావు? నా ఆయుష్ను తీసుకెళ్ళి ఆ బాలికకి ఇవ్వు. ఇంకా అమ్మాయి జీవితంలో తొలి మెట్టు మీదే ఉంది. ఎన్నో మెట్లు ఎక్కాలి. ఆమెను అనారోగ్యం చుట్టివేసింది. రేపో మాపో అన్నట్టుంది. నాకెందుకు ఈ ఆయుష్? ఇదా పిల్లకి పోయి అందరం మనం అంటాం. ఇదేం అన్యాయం స్వామి? ముక్కుపచ్చలారని అమ్మాయిని అవస్థలు పడేటట్టు చేయడం ఏమిటి? కాటి కాళ్ళు దాచుకున్న ముసల్దాన్ని నన్ను ఇంకా ఉంచడం ఏమిటి? ఆది భిక్షువు వాడినేది కోరేది అంటూ 3 రోజులు అందంగా ఉన్నటువంటి పువ్వులకు 3 రోజుల ఆయువు, బండరాళ్లకు పట్టుకు చిరాయువు ఇచ్చావు అన్నట్టుగా ప్రార్థన చేసి ఒకరోజు ఆవిడ్ని ఎద్దు గుద్దీసింది. పెద్ద ఆవిడ్ని మరణం అంచుదాకా వెళ్ళింది. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసింది ఆవిడ. ఓ దేవా, నా మాటలను అంతగా పట్టించుకోకు. ఆ అమ్మాయి ఎలాగో చావు బతుకుల్లో ఉంది. రేపో మాపో అన్నట్టుగా ఉన్న అమ్మాయి కోసం నిక్షేపంగా ఉన్న నా ప్రాణం తీయడం ఏదైనా నీకు న్యాయంగా ఉందా అన్నది. అంటే ఏమిటి? ఎంత వయసు వచ్చినా ఇంకా ఉండాలి. కోరికలు అనేవి యవ్వనాన్ని పొందుతూ ఉంటాయి. జ్ఞేయం అంటే ఈ జ్ఞానం గురించి చక్కగా వినాలి. ఏమిటా జ్ఞేయం? పరం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అనాదిమత్. పరం బ్రహ్మ అనాదిమత్ అంటే ఆది లేనిది. ఆది లేదంటే మొదలు లేదు. మొదలు లేదంటే దేశకాల పరానికి ఆ పరిమితులకి అందనిది అని అర్థం. నసత్ న అసత్ ఉచ్యతే, కార్యకారణ విలక్షణం బ్రహ్మ. ప్రపంచమంతా కూడా కార్యకారణ సంబంధమే. ఏది చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇది ఎందువల్ల వచ్చింది? వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్? యూ ఆల్వేస్ ఆస్క్ దట్ క్వశ్చన్. యూ సీక్ ఆల్సో అండ్ ఫైండ్ ఎ కారణ అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ది కార్య. బట్ హియర్ అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం తథా అరసం నిత్యం అగంధవచ్చయత్. కఠోపనిషత్తు. మాండుక్యంలో కూడా అదే చెప్పారు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే, అనాదిమత్ పరం బ్రహ్మ న సత్ న అసదుచ్యతే. ఎక్కడ ఉందండి ఆ బ్రహ్మ? అహమస్మి, అహమస్మి, అహమస్మి. సర్వతః పాణిపదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆల్ ఇన్క్లూసివ్, omnipresence, omniscience, omniscient of the Parabrahma. Sarvatah Panipadam.
తత్సర్వతో అక్షిశిరోముఖం సర్వతః శృతిమత్ లోకే సర్వం ఆవృత్య తిష్టతి. ఆ పరమాత్మ సర్వతః అంతటను పాణిపదం చేతులు పాదములు కలిగి ఉన్నవాడు. సర్వతోక్షి అంతటను నేత్రములు, శిరోముఖం శిరస్సులు ముఖము కలిగినవాడు. సర్వతః అంతటను శృతిమత్ చెవులు గలవాడు. యతః ఎందువలన అనగా ఇదేమిటండి నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని బోధిస్తాను. పరం బ్రహ్మ అనాదిమత్ సత్తు అసత్తుకి అతీతమైనది, కార్యకారణ విలక్షణము. దాన్ని తెలుసుకుంటే నీకు అమృతం వస్తుంది. అది తప్పకుండా తెలుసుకో. దాన్ని నిన్ను బాగా బోధిస్తాను ప్రవక్ష్యమే అని చెప్పి మళ్ళీ వ్యాప్తమైనటువంటి తత్వాన్ని బోధిస్తున్నట్టుందే. సర్వం అంతటను లోకే లోకమునందు ఆవృత్య వ్యాపించి తిష్టతి స్థితమై ఉన్నది లేక ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? సర్వతః పణిపదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అహమస్మి 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 అహమస్మి. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్ చైవ నిర్గుణం గుణప్రోక్తృ చ. అది అర్థం ఈ శ్లోకాన్ని. పదం దీన్ని నెక్స్ట్ దాంతో కలిపి చదివితే సర్వతః పాణిపదం అనే దానికి అర్థం తెలుస్తుంది. అహమస్మి 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 న సత్ నా సత్. తెలియదగిన బ్రహ్మ కార్యము కాదు. నా సత్ కారణం కూడా కాదు. తెలియదగిన బ్రహ్మాన్ని గట్టిగా చెప్తాను అని నడుం బిగించి కూర్చుని అది సత్తు అసత్తు కాదు అని చెప్తే ఎలా తెలుస్తుందండి స్టూడెంట్కి అనే సందేహం రావచ్చు. అనురూపం ఏవ ఉక్తం చక్కగానే ప్రతిపాదించబడింది. సర్వాసు హి ఉపనిషత్సు జ్ఞేయం బ్రహ్మ నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అని చెప్పబడినది. సత్తు కాదు అసత్తు కాదు అంటే కార్యకారణాలు రెండింటినీ ఒకేసారి త్రోసిపుచ్చారు. రెండుసార్లు నేతి ఎందుకు అన్నారు? మొదటి నేతి కారణాన్ని, రెండవ నేతి కార్యాన్ని నెగెట్ చేయడానికి. అందుకే నా ఇతి నా ఇతి, నాట్ ది సత్ కార్య, నాట్ ది అసత్ ది కారణ. అస్థూలం అణనుహు అంటూ అహ్రస్వం అదీర్ఘం అంటూ బృహదారణ్యకం బోధించింది. ఇత్యాది విశేష ప్రతిషేధేన ఏవ నిర్దిశ్యతే. ద వెరీ వే Brahman can be revealed is not by vidhimukha but by ప్రతిషేధముఖ. మాండుక్యంలో కూడా చూశాం. బ్రహ్మమును విధిముఖముగా చెప్పలేము, ప్రతిషేధముఖముగానే చెప్పగలము. కనుకనే ఇది కార్యము కాదు, కారణము కాదు, నా సత్ నా అసత్ అంటూ భగవానుడు బోధిస్తున్నారు.
ఏ వస్తువైతే ఉన్నది అనే పదంతో నిర్దేశించబడుట లేదో అది లేనే లేదు కదా. నా సత్ అంటే ఉన్నది కాదన్నారు, నా సత్ ఇంకా మేనిఫెస్ట్ అవ్వలేదు ఇది కాదన్నారు. అంటే తెలియదగిన బ్రహ్మ అయితే లేదా? తెలియదగినది అంటే తెలియదగి ఉన్నది అంటున్నారు. మళ్ళీ సత్తు అసత్తు కాదంటున్నారు. పరస్పర విరుద్ధంగా లేవు ఈ రెండు మాటలు. తెలియదగి ఉన్నది, మళ్ళీ ఇది లేదు. అది ఎలా చెప్తారండి అలాగా? చెప్పొచ్చా? సందేహం. సిద్ధాంతం నా తావత్ నాస్తి నాస్తి బుద్ధ్య విషయత్వాత్. బ్రహ్మ లేనిదైతే చెప్పలేము, చెప్పక్కర్లేదు. ఎందుకంటే లేదు అనే బుద్ధిలో బ్రహ్మ విషయం ఒకటి లేదు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. నో. అమృతోస్మి, అమృతోస్మి, అమృతోస్మి. యజ్ఞాత్వా అమృతమశ్నుతే. అనాదిమతస్మి. అహమనాదిమత్, అహమనాదిమత్. అహం పరం, అహం పరం. అహం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అహం నా సతస్మి. I am not the manifest. I am not the unmanifest. Satasannasaduchyate. Ahamasmi. 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 Maunam. Ahamasmi. 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 Om. 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 Om.
ఓం స్వస్తి.